హలో ఆల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. ఎండాకాలం వచ్చేసింది కదా. ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తాయి. ఇలా పచ్చి మామిడికాయలతో మామిడికాయ రసం చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా అది ఎలా చేయాలో వెంటనే చూసేసుకుందాం. ముందుగా దీనికోసం మామిడికాయలని ఉడకబెట్టి దాని తొక్క తీసి ఇలా పిక్కకి వచ్చిన జ్యూస్ అంతా పిండుకోవాలన్నమాట. ఈ గుజ్జంతా తీసుకున్నాం కదా, ఏవైతే మనం ఉడకబెట్టడానికి వాడామో అందులోనే ఈ గుజ్జంతా వేసుకొని ఇలా ఈ నీళ్ళని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి కానీ ఏదైనా చిన్న ప్యాన్ కానీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ యాడ్ అయితే మంచిగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు, లేకపోతే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఒక 10 సెకండ్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని ఒక 10 to 20 సెకండ్స్ తర్వాత ఇందులో మనం ఏదైతే జ్యూస్ ఆల్రెడీ పక్కన పెట్టుకున్నామో చేసి అది ఇందులో యాడ్ చేయండి. మేమైతే పిక్కలు కూడా యాడ్ చేస్తాము. ఇవి మామిడి టెంకలు అంటారు కదా కొంతమంది, అవి కూడా యాడ్ చేస్తాము. అవి యాడ్ చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఒక 2 నుండి 3 నిమిషాల వరకు బాగా మరగనివ్వండి. మరిగితే అన్ని ఫ్లేవర్స్ అనేటివి బాగా పట్టుకుంటాయి ఆ మామిడి టెంకకి. చాలామంది ఆ టెంక ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా అంతే. మీ ఇంట్లో కూడా అలా ఇష్టంగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.